వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అండగా ఉండనున్నారు. టీడీపీ నేతల అక్రమ కేసులు దాడులకు బలైన వారికి రక్షణగా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఇవాళ నెల్లూరు జిల్లా జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించనున్నారు. రానున్న రోజుల్లో మిగతా బాధితులను వైఎస్ జగన్ కలవనున్నారు. క్యాడర్ కోసం న్యాయ పోరాటం చేస్తూనే బాధితులకు వైఎస్ జగన్ భరోసా కల్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, కడత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరి కొద్దిసేపట్లోనే నెల్లూరు వెళ్లబోతున్నారు. అక్కడ పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయనను పరామర్శించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంత ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద దాదాపు 5 అక్రమ కేసులను నమోదు చేసింది. అందులో భాగంగానే గత ఎన్నికల సందర్భంగా అంటే మే 13వ తారీఖున జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బాధ్యం చేస్తూ అతని మీద కేసులు నమోదు చేసింది. అంతకు ముందు కూడా అక్కడ ఉన్నటువంటి పల్నాడు జిల్లా ఎస్పీని మార్చి బిందు మాధవ్ అనేటువంటి తమకు అనుకూలమైనటువంటి వ్యక్తిని ఎన్నికల కమిషన్ ద్వారా అక్కడ పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు తర్వాత నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసి అత్యంత దారుణంగా వేధింపులకు గురి చేశారు. ఆ నేపథ్యంలోనే దాదాపు 5 కేసులు ఆయన మీద నమోదయ్యాయి. ప్రధానంగా మే 13వ తారీఖున రెంటచింతలో ఈవీఎంని ధ్వంసం చేశారంటూ వెలుగులోకి వచ్చినటువంటి ఒక వీడియోకు సంబంధించి దాని మీద లోకేష్ ట్వీట్ పెట్టిన తర్వాత ఆ ట్వీట్ని ఆధారంగా చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశించారు. ఆ నేపథ్యంలో ఆ కేసు నమోదు చేయడంతో పాటు గత నెల 26వ తారీఖున పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారు. ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదే అనేక కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఎందుకంటే పల్నాడు ప్రాంతాల్లో గట్టి పట్టున్నటువంటి లీడర్ అయిన నేపథ్యంలో పిన్నెల్లిని టార్గెట్ చేసుకోవడం ద్వారా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా అదుపులోకి తీసుకురావచ్చు అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ విధంగా పిన్నెల్లిని టార్గెట్ చేసుకుని ఆయన మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఒక్క పిన్నెల్లే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వారి ఆస్తులను కూడా ధ్వంసం చేసినటువంటి ఘటనలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రాణభయంతో రక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి ప్రాణాలతో బయటపడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో గడిచిన కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొని ఉన్న నేపథ్యంలో వారందరినీ రక్షించేందుకు పార్టీ క్యాడర్ని అందరికీ అండగా నిలిచేందుకు వారికి భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ ఒక ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కూడా చేయబోతున్న నేపథ్యంలో ఈరోజు మరికొద్ది సేపట్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తొలుత పరామర్శించేందుకు నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా 11 గంటల 10 నిమిషాలకు సెంట్రల్ జైలుకు దగ్గరకు చేరుకునేటువంటి వైఎస్ జగన్ దాదాపు 30 నిమిషాల పాటు పిన్నెల్లితోటి ములాఖతులో పాల్గొనబోతున్నారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలు, అరాచకాలు, ఆటవిక రాజ్యానికి సంబంధించి వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం కూడా రాబోతున్న రోజుల్లో ఏ విధంగా కార్యకర్తలకు అండగా ఉండబోతుంది, తన కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లోనే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి నెల్లూరు బయలుదేరిపోతున్నారు. కవిత. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.